రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 444తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. రియల్మీ ఎట్టకేలకి వాళ్ళ 7 సిరీస్తో పాటు ఐఓటీ ప్రొడక్ట్స్ లైక్ టూత్ బ్రష్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక సూట్ కేస్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ని కూడా అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ₹20 పెట్టి లేస్ ప్యాకెట్ని మీరు కొన్నారు అన్నట్లయితే కనుక 2GB డేటా మీకు ఎయిర్టెల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీటితో పాటుగా పోకో X3కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో మన ముందుకు రావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా రెడ్మీ కంపెనీ రేపు 8వ తారీఖు మన ఇండియాలో మొట్టమొదటిగా స్మార్ట్ బ్యాండ్ని కూడా లాంచ్ చేయబోతుంది. మరి ఇన్నిసార్లు మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTech. స్టార్ట్ చేయబోయే ముందులో ఈ రోజు ప్రశ్న, పబ్జీని ఇండియాలో బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా, లేదా కొన్ని మోడిఫికేషన్స్తో మళ్ళీ దీన్ని తిరిగి తీసుకొని రావాలంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నిక్స్లో అనౌన్స్ చేస్తాను. మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈ రోజు టోటలీ మన ఇండియాలో 2 మొబైల్ ఫోన్స్తో పాటు ఒక సూపర్ సోనిక్ బ్రష్ని అంటే ఎలక్ట్రానిక్ బ్రష్ని అండ్ అట్ ద సేమ్ టైం ఒక సూట్ కేస్ని ఒక పర్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మొదటిగా మీరు ఇక్కడ చూసారంటే రియల్మీ 7 ఏదైతే ఉందో మనకి వరల్డ్లో మొట్టమొదటి G95 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. కాకపోతే దీంట్లో మీకు G90కి G95కి పెద్ద తేడా ఏమి ఉండదు. కేవలం జీపీ విషయంలో 15% మాత్రమే హైక్ రావడం జరుగుతుంది. జస్ట్ ఒక నంబర్ అంకెల గారిడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దాంతో కొత్త రిఫైన్మెంట్ మొన్ననే వీళ్ళు రియల్మీ 6 లాంచ్ చేస్తారు. అంతట్లోనే రియల్మీ 7 అని అంటే ఇక 7 కాదు, ఈరోజు మరొక న్యూస్ కూడా వచ్చింది. సో అదేందని నేను డిస్కస్ చేస్తాను. అండ్ దీంట్లో మీరు చూసారంటే కనుక 4GB ర్యామ్ని తీసేసి టోటల్లీ 6GB ర్యామ్ అంటే 664 అలాగే 128GB వేరియంట్ మొబైల్ ఫోన్స్ మన ముందు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 30 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అందులో 64+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందుకు తీసుకొచ్చారు. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే దీంట్లో అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు బ్లూ అండ్ సిల్వర్ కలర్స్లో మన ముందు రావడం జరుగుతుంది. సో దీంట్లో 664GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ₹14,999, అలాగే 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ₹17,000 మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీని మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో మనకి రేపు సెప్టెంబర్ 10వ తారీఖు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో 7 Pro విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి 664 బేస్ వేరియంట్ అలాగే 128GB ఏదైతే ఉందో సెకండ్ వేరియంట్. కాకపోతే మీకు 6లో వచ్చేటప్పటికే ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే, ఇందులో వచ్చేటప్పటికే సూపర్ AMOLED స్క్రీన్, అలాగే దీంట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ప్రీవియస్లీ కూడా మనకి ఇదే విధంగా ఉండడం జరిగింది. సో దీంట్లో కూడా కెమెరా కాన్ఫిగరేషన్ అలాగే మనకి బ్యాటరీ ఏదైతే ఉందో దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో బ్యాటరీ పరంగా అలాగే కెమెరా పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు, కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో వీళ్ళు బేస్ వేరియంట్ 6+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ₹20,000, అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా ₹22,000 మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది కూడా రేపు సెప్టెంబర్ 10వ తారీఖు మన ముందుకి మొట్టమొదటి సేల్లోకి రానుంది. పాటుగా వీళ్ళు MI1 సోనిక్ టూత్ బ్రష్ ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో మనకి IP7 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 3mm దాకా ఉండేటువంటి థిక్ బెజల్స్ తోటి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ దాంతో కోటింగ్ తోటి మనకి రావడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా బ్రెజల్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయని చెప్తున్నారు. 2 కలర్స్లో వైట్ అండ్ బ్లూ కలర్స్లో మనకి అవైలబుల్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేప్పటికే చాలా ఎక్కువ పెట్టారు, ₹1,999. ఇక దీంతో పాటుగా మనకి వీళ్ళు ఒక సూట్ కేస్ని కూడా తీసుకొచ్చారు. సుమారుగా ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 3.5 kgs ఉంటుంది. అంటే ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఇది కూడా మనకి రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ₹3,000 సేల్లోకి తీసుకొచ్చారండి. దీని అవైలబిలిటీ కలర్స్ వచ్చేటప్పటికి ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో. ఇక దీంతో పాటుగా వీళ్ళు మన ముందుకు ఒక టోయ్ బ్యాగ్ని తీసుకొచ్చారంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లాగా ఉండడం జరుగుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికే ₹1,000 అంటే ₹999. ఇది కూడా మొదటి సేల్ వచ్చేటప్పటికి రేపు సెప్టెంబర్ 10th నుంచి. దీంట్లో నాకు ఒక్క రియల్మీ 7 ప్రైజింగ్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ మిగతా ప్రైజెస్ అన్నీ కూడా హై అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ అతి త్వరలో అంటే 2020 ఫస్ట్ క్వార్టర్ కల్లా వీళ్ళు 4 సిరీస్లో మన ముందుకి 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మోడెమ్స్తో ప్రాసెసర్ని డిజైన్ చేసేటువంటి అవకాశం ఉందంట. అంటే చాలా చవకగా ఉన్నటువంటి 5G మొబైల్ ఫోన్స్ మనం అతి త్వరలోనే చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక క్వాల్కమ్కి సంబంధించినటువంటి QC-X సిరీస్కి సంబంధించినటువంటి చిప్సెట్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో 4K వీడియో రికార్డింగ్తో పాటు మనకి ఫ్రంట్ లేదా బ్యాక్ వచ్చేటప్పటికి అప్ టు 32 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటలీ 7 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారు. అండ్ దీన్ని కూడా మనకి అప్రాక్సిమేట్లీ 480 లేదా 490 సిరీస్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము
రెడ్మీ సిరీస్ కానీ లేదా రియల్మీ సిరీస్లో నెంబరింగ్ సిరీస్ ఉంది చూసారా, రియల్మీ 5, 6, 7. సో ఈ నెంబరింగ్ సిరీస్లో ఈ మొబైల్ ఫోన్స్ని అయితే మన ముందు చూసేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 12-13 వేల రూపాయలు, లేదు అన్నట్లయితే కనుక మనకి 8-9 వేల రూపాయల నుంచి కూడా ఈ 5G మొబైల్ ఫోన్స్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం. డిపెండ్స్ అపాన్ దానిలో ఉండేటువంటి డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ప్రైస్ అనేది వేరీ అవడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8 వేల రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 15 వేల రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో 5G ప్రాసెసర్స్ కోసం ఈ 4 సిరీస్ చిప్ సెట్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ కూడా క్వాల్కమ్ నుంచే. క్వాల్కమ్ ఈ రోజు వీళ్ళు QCC514X అనేటువంటి ఒక సరికొత్త ఆడియో చిప్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో దీని సహాయంతో మన మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి TWS వైర్లెస్ బడ్స్ ఉంటాయి చూస్తారా, వాటిల్లో మనము వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని రావడంతో పాటుగా మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కంపెనీస్ లేదా OEM మ్యానుఫ్యాక్చర్స్ కనుక దీన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే ఆల్మోస్ట్ మనకి 5,000 లేదా 4,000 రూపీస్ మధ్యలోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించినటువంటి TWS వైర్లెస్ బడ్స్ చూసేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. క్వాల్కమ్ మాత్రం ఈసారి చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి పోకో నుంచి Poco X3 మొబైల్ ఫోన్ అయితే మనకి గ్లోబల్ వీళ్ళు సెప్టెంబర్ 8వ తారీఖు మన ముందుకు లాంచ్ చేయబోతున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో ఆన్లైన్లో అయితే చక్కలు కొడుతుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అండ్ బాడీకి సంబంధించినటువంటి డిజైన్ అలాగే మొబైల్ డిజైన్ కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసరే ఉండేటువంటి అవకాశం ఉందంట. కానీ వరల్డ్స్ ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పి వీళ్ళు 732 ప్రాసెసర్ ఏదో అనౌన్స్ చేశారు. మరి అది 732 అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే డైలమోన రేపు సెప్టెంబర్ 8 దాకా. కానీ కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి 732నే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB వేరియంట్ ఈసారి వీళ్ళు బేస్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట సెంటర్ పంచ్ హోల్ తోటి. అలాగే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి రావడం మరొక విశేషం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అలాగే 5100 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ప్రైమరీ సెన్సార్ కింద మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా మనకి లీక్ అయిపోయింది. సో నిన్న మీరు చూసారంటే ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి ప్రైజింగ్తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి బేసిక్గా 2 వేరియంట్స్ మన ముందుకు రాబోతున్నాయి. సో దీంట్లో మొదటిగా 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 16,500 రూపాయలకి, అలాగే మనకి టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి ఇది సుమారుగా 19,500 రూపాయలు, అంటే 17-20 వేల రూపాయల బడ్జెట్లో, 17,000 రూపాయలు స్టార్ట్ చేసుకొని 20,000 రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే Realme 7 Pro కొందామని చూస్తుంటారో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే X3 లాంచ్ అయింది అంటే అప్పుడు మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. మరి కొద్ది రోజులు మహా అయితే 5-6 రోజులు వెయిట్ చేస్తామంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ కొంతమంది యూజర్స్కి వీళ్ళు ఏకంగా 2GB ఆఫ్ డేటాను అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంట. అది కూడా మనం లేస్ లేదా కుర్కురే లేదా డార్నిటోస్ ఇట్లాంటి ఒక చిప్స్ ప్యాకెట్ని మనం పర్చేజ్ చేసామంటే ఈ ఆఫర్కి మనం ఎలిజిబుల్. అంటే దీంట్లో లోపల మనకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని డైరెక్ట్గా మీ మై ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి రిడీమ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్లో డేటా అనేది 2GB అనేది యాడ్ అవడం జరుగుతుంది. ఈ 2GB యాడ్ అయిన డేటా ఏదైతే ఉందో మీరు 3 డేస్లో కంప్లీట్గా యూస్ చేసుకోవాలంట. అది వాళ్ళు చెప్పినటువంటి మొదటి రెగ్యులేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 20 రూపీస్ ప్యాకెట్స్ మీదనే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీవే ఇది ఒక మంచి విషయం. కానీ వీళ్ళు ఇలా అలవాటు చేసి మళ్ళీ ప్రైస్ హైక్ చేస్తేనే ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ కూడా అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ బ్యాండ్ అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే వీళ్ళు స్మార్ట్ వాచ్ని తీసుకొస్తారు అనుకున్నాం, స్మార్ట్ బ్యాండ్ అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు ఏదైతే చైనాలో లాంచ్ చేశారో 4C అనేటువంటి పేరుతో దాన్నే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చినప్పటికీ 1.08 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED స్క్రీన్ అలాగే 70% స్క్రీన్ టు బాడీ రేషియోతో మన ముందుకు రావటం, సుమారుగా 700 వాచ్ ఫేసెస్తో పాటుగా మనకి ఇది 14 డేస్ సింగిల్ ఛార్జ్లో మనకి సస్టైన్ అవ్వటం కూడా మరొక విశేషం. IPX వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు మనకి ఇది బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్ అయితే ఉండదు, కానీ మన వర్కౌట్ని అండ్ ఎట్ ద సేమ్ టైం మన హార్ట్ బీట్ రేట్ సెన్సార్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇందులో రావటం మరొక విశేషం. సుమారుగా అక్కడ వచ్చినప్పటికీ వీళ్ళు 99 వన్స్ అంటే 1000 రూపాయలకి లాంచ్ చేస్తారు. మన ఇండియాలో కూడా అదే ప్రైజింగ్ సెగ్మెంట్లో తెచ్చే అవకాశం ఉందంట. అండ్ మన ఇండియాకి సంబంధించిన అఫీషియల్ రెడ్మీ పేజ్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇది రేపు సెప్టెంబర్ 8వ తారీఖు మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ చూప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 ఈ రోజే లాంచ్ అయింది. 7i ఏదైతే ఉందో
ఈరోజు SIRIM సర్టిఫికేషన్స్లో మన ముందుకు బయట రావడం జరిగింది. సో ఇది ఏంటి అనే విషయానికి వచ్చారు అంటే IMEI డేటాబేస్ అలాగే సర్టిఫికేషన్స్ వీటికి సంబంధించినటువంటి SAR వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం కోసం వీళ్ళు మనకి దీన్ని అయితే తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఇది సర్టిఫై అయింది అన్నట్లయితే విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం 7iని కూడా మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇవాళ రేపు ఏంటంటే సింపుల్, ఒకప్పుడు హ్యూజ్ అప్గ్రేడ్తో మొబైల్ ఫోన్స్ వచ్చాయి. ఈరోజు ఎట్లయిపోయిందంటే బ్యాటరీ లేదా కెమెరా అప్గ్రేడ్ చేసి మన ముందుకు సరికొత్త మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారు. నాట్ ఈవెన్ రియల్మీ, రెడ్మీ కంపెనీ కూడా అలాగే 9 సిరీస్లో ఏకంగా 8 ఫోన్లు ఇప్పుడు లాంచ్ చేశారు. ఇంకొక ఫోన్ లాంచ్ అవ్వడానికి కూడా రెడీ అవుతుంది. అసలు ఏంటో ఈ ఫోన్స్ ఇన్ని లాంచ్ చేస్తున్నారు. ఇక ఫైనల్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి ఒప్పో ఎట్టకేలకి ఈరోజు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కలిగినటువంటి ఒక TWS వైర్లెస్ బడ్స్ని W51 ఇకో అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఎప్పుడు అనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు, కానీ ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. సో దీంట్లో మీరు చూసారంటే 35 dB దాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. USB Type-C కమ్యూనికేషన్తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి తీసుకొని వచ్చారు. 7mm సంబంధించినటువంటి డ్రైవర్స్తో అండ్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో అండ్ ఒక్కొక్క బడ్లో వచ్చినప్పటికీ సుమారుగా 25 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు టోటల్ ఓవరాల్గా కేస్కి వచ్చేటప్పటికి 450 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంటుంది. ఇక ఒక్కసారి దీన్ని ఫుల్గా ఛార్జ్ చేశారంటే మీకు 35 అవర్స్ అండ్ ఓవరాల్గా కేస్తో మీకు 20 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకి ఇది రావడం మరొక విశేషం. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. ఒప్పో వాళ్ళు మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఈసారి TWS కూడా W సిరీస్లో ఫెంటాస్టిక్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.